రైట్, ఆహారం చుట్టూ రాజకీయం తిరుగుతున్నదని మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఇంతకుముందు దయాకర్ చెప్పినట్టుగా బీహార్ ఎన్నికల ముందే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి బయటికి. ఒకసారి ఐలే గారితో కూడా మాట్లాడి నేను విష్ణు గారి దగ్గరికి వస్తాను. ఐలే గారు చెప్పండి. ఒకటి అమర్, చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, వెజిటేరియనిజం ఈ జైనులతో ప్రారంభమైంది. వర్ధమానుడు లేవనెత్తక ముందు ఈ వెజిటేరియనిజం భారతదేశంలో ఆలోచనే లేదు. తర్వాత గుప్తుల తర్వాత కూడా చాలా కాలం భారతదేశంలో అస్సలు కూరగాయలు పండించిన కల్చర్ లేదు. రైట్, ఇప్పుడు మనం ఒకటి అనుకుందాం, మొత్తం జైనులు వెజిటేరియన్సు, మెజారిటీ బ్రాహ్మణులు వెజిటేరియన్స్, చాలామంది చేపలు తింటారు, గోమాంసం కూడా తింటారు, కాశ్మీర్లో అన్ని తింటారు. ఈ కేవలం వెజిటేరియన్లే ఒక దేశాన్ని నడుపుకుంటే ఆ దేశం నడుస్తుందా? వాళ్ళని ఒక దేశం ఎస్టాబ్లిష్ చేసి చూడమను. దీనికి ప్రభావం ఎందుకు వచ్చింది అంటే, జైనులు మొన్నటి వరకు బాంబేలో మాంసాన్ని బ్యాన్ చేయమంటే బీజేపీ బ్యాన్ చేస్తుంది. తర్వాత ఒక బ్రాహ్మణ్ రైటర్ ఎవరో కూర్చొని ఈ గోవు పవిత్రమైంది అంటే వాళ్ళు దాన్ని తీసుకొని చేస్తారు. గాంధీ ఏదైతే గోవును, ఆవును డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టాలని అంబేద్కర్తో చర్చ చేసి కొంత ప్రెషరైజ్ చేశాడో, గాంధీని ఏమన్నాడంటే, దీన్ని స్లాటర్ను కనుక మనం బ్యాన్ చేస్తే దీన్ని ప్రపంచమంతా మనం జస్టిఫై చేయలేము, దీన్ని మనం ఆ జోలికి పోవద్దు, ఎవరైతే తింటారో వాళ్ళని తిననీయాలని. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బీజేపీ ప్రతినిధి అంటున్నాడు, ఒక ఆవును ఎత్తుకపోయారు, కోశారు. 2005 జడ్జర్లో 5 దళితుల్ని వాళ్ళ ఆవును పబ్లిక్లో ఓపెన్ ప్లేస్లో కోసారని 5 చంపారు. నేను అనేది ఏంటి అంటే, ఈ కల్చర్ అసలు కాన్స్టిట్యూషనల్ కల్చర్ కాదు. ఒకవేళ అట్లా చంపితే దానికి శిక్షించాలి, దానికి కాన్స్టిట్యూషనల్ లీగల్ శిక్షణ ఇవ్వాలి. ఏ జంతువునైనట్టు చంపితే, ఒకరు కుక్కను చంపినా, ఒకరి ఓన్ పశువుని చంపినా చేయాలి. కానీ వాళ్ళపై లించ్ చేశారు. లించ్ చేసినప్పుడు యూపీ ప్రభుత్వము, తర్వాత కేంద్ర ప్రభుత్వము ఏకదాడిగా దిస్ షుడ్ స్టాప్ ఇమీడియట్లీ అని చేయాలి కదా. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడు, హోమ్ మినిస్టర్ ఇది కమ్యూనల్ రైట్గా చూడొద్దంటాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే అసలు దానికి ఒక సెన్స్ ఆఫ్ డిగ్నిటీ ఆర్ షేమ్ ఉన్నట్లు చూడదు. ఐలే గారు ఉత్తరప్రదేశ్ వన్ సెకండ్ సార్ ఐలే గారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే, ఎవరిని చంపినా పట్టించుకునే స్థితిలో లేదు. జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు 6 జర్నలిస్టులను హత్య చేసినారు ఉత్తరప్రదేశ్లో. సార్ చెప్పండి, అది పరిస్థితి. పాయింట్ అమర్ ఇస్, ఇప్పుడు ఇది బీజేపీనా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కాదు. ఒక దేశము చాలామంది చాలా రకాల తిండులు తింటారు. ప్రపంచమంతటా కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఒక్క దగ్గరనే దేవుడు లేడు. ప్రపంచమంతటా మత గ్రంథాలు ఉన్నాయి, ఇక్కడ మీరు ఒక్కలే రాసుకున్నాయి కాదు. ఇప్పుడు ఒకవేళ అట్లా అంటే, మేము ఆవు రక్షణ ప్రపంచం చేయదలుచుకున్నాము అని అంటే, ఈ దేశంలో మొత్తం బ్యాన్ చేస్తారు, దాన్ని చంపిన వాళ్ళని చంపుతారు, మీరే అధికారంలోకి వస్తారు. రేపు మిగతా దేశాల మీద నేను డెమోక్రసీని ఇరాక్ ఎక్స్పోర్ట్ చేస్తా, లేకపోతే మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తా అన్నట్లు బుష్ లాగా, లేకపోతే అన్ని దేశాల మీద యుద్ధం ప్రకటిస్తాడా నరేంద్ర మోడీ? వాట్ ఈస్ దిస్? See, this is not democratic will. Right. అనేది ఏంటి అంటే, ఇప్పటితోటైనా they should stop this absolute undemocratic. Vishnu, are you going to stop this? అది కేంద్రమా? Are you going to stop this? ఒక్కటి అమర్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా, ఈ వాదన అంతా ఎట్లుందంటే, నాకు అనిపిస్తుంది విశృంఖలంగా వాదులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా సంభోగ వస్తువులు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నేను వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నా, తన చెల్లిని పెళ్లి చేసుకుంటారా, తన తల్లిని పెళ్లి చేసుకుంటారా, అన్నను చెల్లి పెళ్లి చేసుకుంటారా, తమ్ముడు అన్నను పెళ్లి చేసుకుంటారా? ఒక్క నిమిషం దయచేసి మాట్లాడు. సమాజంలో మనిషి అనేటువంటి వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు కాబట్టి
పందిని కోయొద్దని ఎందుకు చెప్పు, నువ్వు శాసనం చేయవు? బర్రెను కోయొద్దని ఎందుకు శాసనం చేయవు? గోవును మాత్రమే, అది జంతువు కాదా? విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. మీరే మాట్లాడుతురు కానీ నన్ను ఒక్కటే మాట మాట్లాడండి. మీరే మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం. ఐలే గారు 1 second. I have a question for విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. మీరు మానవ సంబంధాలకు మానవులు తినే ఆహారానికి పోలిక ఎట్లా పెడతారండి? మీరు తీసుకొచ్చిన పోలిక, మీరు విష్ణు కలంతో మొదలు పెట్టి పోలిక తెచ్చినారు. చెప్పండి మన చర్చ. ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం ఐలే గారు చెప్పండి. చెల్లెను పెళ్లి చేసుకోవద్దు అనేది ప్రపంచమంతట విలువ. చెల్లెను పెళ్లి చేసుకోవద్దు అనేది ప్రపంచమంతటి విలువ. అమెరికాల విలువ, ముస్లిం కంట్రీలలో విలువ, ఇక్కడ విలువ. రైట్? ఒక పశువును తినొద్దు అనేది ప్రపంచ విలువ కాదు. మీరు ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అధ్యయనం చేయకపోతే ఎట్లా? భారతదేశంలో పశువుల్ని ఇంక్లూడింగ్ ఆవు తినకపోతే వీళ్ళు సంఘంలో మనకు సమాజము కొన్ని కట్టుబాట్లు నేర్పింది. ఏంటంటే నన్ను పుట్టి పెంచినటువంటిది నా తల్లి తండ్రి, నేను కలిసి భోజనం చేస్తున్నది పెరుగుతున్నది మమకారంతో అన్న తమ్ముడు, ఇవన్నీ కూడా మనిషికి నైతికత నేర్పినటువంటి అంశాలు. అందుకే కొన్ని జంతువులు తినడానికి పుట్టినాయి. కుక్కను పాలు పిండుకోం మనం ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటాము, దాన్ని మనము రక్షణ కాపాడుకుంటాం. ఒక్క నిమిషం ఆగాలి. కుక్కను మనము వ్యవసాయానికి పనికొచ్చేదానికి మేకను వ్యవసాయం చేయు అట్లని చెప్పి ఎద్దును కుక్కతో పోల్చుకో మనుషులు ఎవరు. చివరిగా నేను ఒకటే చెప్తా, మనం సమాజంలో కొన్ని అవసరాల కోసం మనం నేర్పించుకున్నాం. పెద్దలు చెప్పారు, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎవరు? ఐలే గారు ఏం చెప్పారంటే, సమాజంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో కాదు ప్రపంచమంతా కూడా ఈ కట్టుబాట్లు ఉన్నటువంటిది. నేను కూడా అదే మాట్లాడుతున్నా. ఈ దేశంలో మనం బతకడానికి మజ్జిగ, పాలు, లేకపోతే ఈ 100 కోట్ల మంది ఎవరైతే దీన్ని పవిత్రంగా హిందువులుగా మేము గోమాతగా అభిమానిస్తామో మా విశ్వాసాలు దయచేసి చెప్పదు. ఎందుకంటే మేము కుడి చేతి అన్నం తింటాం. నేను కుడి చేతి అన్నం తిని ఎడం చేతి తింటాను వ్యక్తిగతం, నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒకటి నేను అడిగేది ఏంటంటే, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరం కోసం, మీ వ్యక్తిగతమైనటువంటి కోపతాపం కోసం, మీ వ్యక్తిగతమైన ఆనందం కోసం ఇతర యొక్క మతాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో విశ్వాసాలు సన్నగిల్లే విధంగా చేయొద్దు. నేను ఒక్కటే కోట్ చేస్తాను. హైదరాబాద్లో ఒక ముస్లిం యువకుడు ఒక 100 మంది ముస్లిం యువకులతోటి అబ్దుల్ జాన్ అని అనేటతను అరబ్ గోర్ రక్షా దళం అనేటువంటి ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో ఓల్డ్ బస్తీలో ఏర్పాటు చేసి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రపంచంలో గల్ఫ్ దేశాల్లో ఎక్కడ కూడా ఈ స్లాటర్ హౌస్లు కనపడవు. మాకెక్కడ ఖురాన్లో కానీ మాకెక్కడ ముస్లిం మత ప్లీజ్ మాకెక్కడ చెప్పలేదు. అయితే ఒకవేళ హిందువుల్లో ఎవరైనా తినేటువంటి గోమాంసం తింటుంటే తినుకోండి, ముస్లింలు తినేటువంటి తినుకోండి. ఒక్కటే 1890లో దయానంద సరస్వతి గారు ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు తీసుకొచ్చి చెప్పింది ఏంటంటే, నైతికతతో వ్యవహరించండి. మీకు ఇష్టం వచ్చింది నైతికతతో హైందవానికి బీజేపీ RSS మాత్రమే ప్రతీకలు అనుకుంటే తప్పు. వినండి, నేనేం చెప్తున్నా, నేను హిందువునే, నీకంటే ఎక్కువ హిందుత్వం మీద నాకు ప్రేమ ఉంది. నేనేమంటున్నాను, గోవును పరమ పవిత్రం అని చేస్తూ దయాకర్ హిందుత్వం వేరు హిందూ మతం వేరు కదా విషయంలో స్పష్టంగా హిందుత్వ వేరు హిందూ మతం వేరు కదా. ఈ గోవధనేదో కాంగ్రెస్ పార్టీనో దయాకరో అనుకూలంగా ఉన్నట్టు దాన్ని తినడాన్ని సమర్థిస్తున్నట్టు ఎస్టాబ్లిష్ చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒక జంతువు మీద ఉన్న ప్రేమను నీకు ఆపాదించుకొని నీ వర్గాన్ని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం దాంట్లో ఉంది అంటున్నా. రెండవది, నీకు ఇప్పుడు మీన్స్ NDA 2కు ఇది RSS కు పడకపోతే ఇది ప్రజల సమస్యగా ఎందుకు మారుస్తారు? బీహార్ ఎన్నికల్లో మోడీకి సంబంధించిన అంశంగా మీరు మోడీని ఓడగొట్టాలని ఎత్తుగా నీ పార్టీకి ఉందేమో, దాంట్లో అండర్లైన్ గా మీరు ఎందుకు ఆ రకంగా చేస్తారు? అంటే ఈ వివాదాస్పద అంశాలన్నీ కూడా ఈ ఎన్నికల సమయంలో నీ పార్టీ ఎందుకు తెస్తున్నావు నువ్వు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమయంలో ఎందుకు ఇవన్నీ తెస్తున్నారు? అసలు ఇంకో ప్రధానమైన అంశం,
అంటే ఇప్పుడు హిందుత్వానికి హిందూ వ్యతిరేక శక్తులకు జరుగుతున్న ఎన్నికలుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం అది కూడా జరుగుతుంది. మాట్లాడుకుందాం. అది కూడా మాట్లాడుకుందాం. ఆహా, దాకా అక్కడే. టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. అనదర్ ఇప్పుడు ఎన్నికల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ ముందస్తుగా కాకుండా నువ్వు చేసిన పనులకు సంబంధించిన అంశంగా ఎజెండాగా కాకుండా గోమాంసం, రిజర్వేషన్లు, పౌర స్మృతి మార్చడం ఇవి చర్చ పెడుతున్నావు. Right. I'll take a short break and come back.